మంచి సమరయుడు ఒక వ్యక్తి ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానంగా యేసు ప్రభు చెప్తున్నటువంటి ఒక స్టోరీ. ఇది ఒక కథ, నిజంగా జరిగిందని మనం చెప్పలేం, కానీ ప్రభు వారు అతనికి అర్థం చేయించడానికి ఒక ఉపమాన రీతి ఈ విషయాన్ని చెప్పాడు. మంచి సమరయుని కథ అంటారు. ఏమంటారు? ద స్టోరీ ఆఫ్ గుడ్ సమరిటన్. కాబట్టి ఈరోజు మనం దీన్ని మెటాఫారికల్ గా చూసుకుంటాం. అంటే దాని అర్థం ఏంటంటే అలంకార రూపకంగా ఇందులో సమరయుడు ఎవరు, ఆయన ఈ బాటసారికి లేకపోతే ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికుడికి చేసినటువంటి విషయాలు ఏంటి, అవి మనం పోల్చుకుంటూ ప్రభువుని ఆరాధించడానికి ముందుకు వెళ్తాం. లూకా సువార్త 10వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 10 30 నుంచి 37 వచనం వరకు. అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు. అలాగునే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్లవాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించను. కాగా దొంగల చేతిలోని చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడు ఆయన నీకు తోచున్నది అని యేసు అడుగుగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. ఈ భాగం చాలాసార్లు మనం చదువుకున్నాం. ఇది బైబిల్ గ్రంథంలో రాయబడిన సందర్భం ఏంటి అంటే, వాస్తవానికి ఆ సందర్భాన్ని మనం చూసుకుంటే ఒక వ్యక్తి ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానంగా యేసు ప్రభు చెప్తున్నటువంటి ఒక స్టోరీ. ఇది ఒక కథ, నిజంగా జరిగిందని మనం చెప్పలేం, కానీ ప్రభు వారు అతనికి అర్థం చేయించడానికి ఒక ఉపమాన రీతిగా ఈ విషయాన్ని చెప్పాడు. కాబట్టి ఈరోజు మనం దీన్ని మెటాఫారికల్గా చూసుకుంటాం. అంటే దాని అర్థం ఏంటంటే అలంకార రూపకంగా ఇందులో సమరయుడు ఎవరు, ఆయన ఈ బాటసారికి లేకపోతే ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికుడికి చేసినటువంటి విషయాలు ఏంటి, అవి మనం పోల్చుకుంటూ ప్రభువుని ఆరాధించడానికి ముందుకు వెళ్తాం. మంచి సమరయుని కథ అంటారు. ఏమంటారు? ద స్టోరీ ఆఫ్ గుడ్ సమరిటన్. మంచి సమరయుని యొక్క కథ. ఈ కథను మనం ఇప్పుడు అలంకార రూపకంగా ధ్యానం చేసుకుంటున్నాం, గుర్తించండి. కాబట్టి దీనిలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ మనం వాటిని ఇలా సూచించుకుంటూ కొన్ని విషయాలు మనం ఆరాధన కొరకు చూసుకుంటాం. ఈ మంచి సమరయుడిని సాధారణంగా యేసు ప్రభుతో పోలుస్తారు. ఎవరితో పోలుస్తారు? యేసు ప్రభుతో. ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఇలాగూ ఇతరుల పైన ఉపకార బుద్ధిని చూపించలేడు అని చెప్పొచ్చు. అందుకోసమే ఈ మంచి సమరయుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని చెప్తారు. అందుకోసం ఈ సందర్భాన్ని మనం ఈరోజు తీసుకుని ప్రభువుని ఆరాధించుకుందాం. మన ప్రభువు మంచి సమరయుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తి అని గ్రహించడానికి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరొకసారి లూకా సువార్త 10వ అధ్యాయానికి వెళతాం. 10వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో నుండి మొదటి వచనాన్ని మనం చదువుదాం. అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. అతడు ఎక్కడి నుంచి ప్రయాణమై వెళ్తున్నాడంట? యెరూషలేము నుండి ఎక్కడికి వెళుతున్నాడు? యెరికోకి. దీన్ని ఇలా సూచిస్తారు. ఏమనంటే, యెరూషలేము అనేది దేవుని పట్టణం, యెరూషలేము దేవుని నివాస స్థలం, యెరూషలేము దేవుని సన్నిధి ఉండే చోటు. అక్కడి నుండి మనిషి ఎక్కడికి వెళుతున్నాడు? ఈ మనిషి యెరికోకు. యెరూషలేము అనేది ఎత్తైన పట్టణం, అక్కడి నుండి దిగి వెళితే యెరికోకు వెళతాం. యెరూషలేము అనేది ఒక ముఖ్య పట్టణం ఇజ్రాయెల్ దేశానికి. దాని నుండి అనేక పట్టణాలకు దారి ఉంటుంది. దానికి సమీపంలో కొన్ని పట్టణాలు ఉన్నాయి, కొంచెం దూరంలో కొన్ని పట్టణాలు ఉన్నాయి. ఈ రహదారి ఎక్కడికి నడిపిస్తుంది అంటే యెరికోకు నడిపిస్తుంది. ఆ మార్గంలో ఇతను వెళుతున్నాడు. గమనించండి. వెళుతూ ఉండగా ఇతను ఏమయ్యాడంట? అదే వచనం రాయబడింది, వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయారు. అతని బట్టలు దోచుకొని, ఏం దోచుకున్నారు? బట్టలు దోచుకున్నారు. మామూలుగా ఏం దోచుకుంటారు దొంగలు? విలువైన వస్తువులు దోచుకుంటారు కదా. కానీ ఈయనకి ఏం దోచుకున్నారంట? బట్టలు దోచుకున్నారంట. బహుశా నేను అనుకుంటున్నాను ఈయనకి అది తప్ప ఇంకేం లేవేమో.
సాధారణంగా ఎవరు కూడా బట్టలు దోచుకోరు నాకు తెలిసి. కానీ ఇక్కడ విచిత్రంగా రాయబడింది. దీన్ని కూడా మనం ఆత్మీయంగా కొన్ని విషయాలు చూసుకుంటాం. సరే, దోచుకుని కొర ప్రాణంతో వదిలి వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోతే అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించను. ఎవరు వెళ్ళారు? మొదట యాజకుడు వెళ్ళాడు. అతడు వెళుతూ ఏం చేస్తున్నాడు? అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు వచ్చి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను. ఇక్కడ మనం ఈ మనిషి ఎవరు అంటే ఆదాము హవ్వలు వారి యొక్క సంతానమైన మనం అందరం కూడా ఈ మనుషునికి సాదృశ్యంగా ఉన్నాం. గుర్తించండి. దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యమైన యెరూషలేము దేవుడు నిర్మించినటువంటి స్థలం ఏదెను తోటకు సాదృశ్యం. గుర్తించండి. అక్కడ నుండి ఈ వ్యక్తి ఏమవుతున్నాడు? కిందికి దిగి వెళుతున్నాడు. అంటే ఆత్మీయ స్థితి నుండి దిగజారిపోయాడు. దేవుని యొద్ద నుండి వెళ్ళిపోతున్నాడు. గుర్తించండి. ఆ సమయంలో దొంగ అతన్ని పట్టుకుని ఏం చేస్తున్నాడు? తన బట్టలను దోచుకున్నాడు. గమనించండి. ఈ దొంగ ఎవరు అంటే అపవాదికి సాదృశ్యం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా చూస్తాం. అపవాది ఎవరని రాయండి? దొంగ, దోచుకునేవాడు. గుర్తించండి. కాబట్టి వాడు ఈ మనుషుని దోచుకున్నాడు. ఏం దోచుకున్నాడు? తన వస్త్రములు దోచుకున్నాడు. ఈ వస్త్రములు అతనికి ఎక్కడ ఇవ్వబడినాయి అంటే వాళ్ళ యొక్క తండ్రి దగ్గర ఇవ్వబడతా వచ్చినాయి. ఆ వస్త్రాలను జాగ్రత్తగా కాపాడుకుని మళ్ళీ తండ్రి యొద్ద నిలవబడాలి ఈ వ్యక్తి. కానీ ఈ వ్యక్తి ఏమైపోతున్నాడు? దొంగల చేతిలో చిక్కి వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. గుర్తించండి. వస్త్రాన్ని దోచుకున్న వ్యక్తి ఎవరంటే దొంగ. ఇతడు అపవాదికి సాదృశ్యం. కాబట్టి ఈ కథ అంతట్లో మనం ఈ క్యారెక్టర్స్ని చూస్తే ప్రయాణికుడు నువ్వు నేనే. ఎవరు అండి? మనమే. మనం దేవుని యొద్ద నుండి వేరే డైరెక్షన్లోనికి వెళుతున్నాం. గుర్తించండి. లోకం తట్టు ప్రయాణం చేస్తున్నాడు ప్రతి మనిషి. దేవుణ్ణి ఎరగని వ్యక్తిగా ఉంటున్నాడు. ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి అయినా అతని డైరెక్షన్ ఎటుంటుంది అంటే లోకం వైపుకే ఉంటుంది, దేవుని వైపుకి ఉండదు. ఎందుకంటే స్వభావ సిద్ధంగా మనిషి పాపి కనుక ఆ పాపము చేత జన్మించిన వ్యక్తి పాప ప్రభావంలోనే ఉంటాడు యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడేంత వరకు. గుర్తించండి. అందుకోసం ఈ వ్యక్తి ఎరుకోకు వెళుతున్నాడు. వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో దొంగ చేతికి చిక్కాడు. ఆ దొంగ అపవాది. అపవాది ఏం దోచుకున్నాడంటే నీ వస్త్రాన్ని. ఆ వస్త్రాన్ని దోచుకుని, ఒక మాటలో చెప్పాలంటే వస్త్రం అంటే దేవుడు ఇచ్చినటువంటి మంచి స్థితి ఆదాముకు దేవుడు ఏమిచ్చాడు? ఒక రీతిగా చెప్పాలంటే జెనసిస్లో ఆదికాండంలో 3వ అధ్యాయంలో ప్రతి చల్లపూట దేవుడు వారి దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు వాళ్ళు దిగంబరులుగా ఉన్నారా అంటే ఉన్నారని రాయబడింది. కానీ వాళ్ళు దేవుని చెంత నిలబడటానికి యోగ్యత కలిగిన స్థితి కలిగి ఉన్నారు అని మనం చెప్పవచ్చు. చూడండి ఒకసారి 2వ అధ్యాయం చివరి వచనంలో, అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరును దిగంబరులుగా ఉండిరి, వారు సిగ్గు ఎరుగక ఉండిరి. గమనించండి. దిగంబరులే దేవుని వాక్యం చెప్తుంది. కానీ వీళ్ళు దేవుని ఎదుట నిలవబడటానికి అర్హులు. గుర్తించండి. కానీ ఒక సమయానికి వీళ్ళు వాళ్ళ దృష్టికి వాళ్ళు దిగంబరులుగా కనబడ్డారు. ఒకసారి చూడండి 7వ వచనం. ఎప్పుడైతే పండు తిన్నారో అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకుని. ఈ మాట గమనించండి. కానీ ఆ కచ్చడాలు కప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళు సిగ్గుపడుతూనే ఉన్నారు. ఒకప్పుడు దిగంబరులుగా ఉండి సిగ్గు ఎరుగకు ఉండిరి. ఇప్పుడు ఏమయ్యారు? కచ్చడాలు కట్టుకున్నప్పటికీ కూడా ఏమి లేదు, దేవుని ఎదుట నిలవబడే యోగ్యత లేదు. ఈ మాట గమనించండి. దీన్ని మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఒకప్పుడు దేవుని దగ్గర ఉన్న మనకు దేవుడు ఆధిక్యతనిచ్చాడు తన ఎదుట నిలవబడటానికి. ఎప్పుడైతే పండు తిన్నాడో ఆదాము, అతడు దేవుని యొక్క ఆధిక్యతను కోల్పోయి అసలైన దిగంబరత్వాన్ని పొందుకున్నాడు. అందుకోసమే అతడు ఎన్ను కప్పుకున్నా కూడా అతని దిగంబరత్వం పోవట్లేదు. ఇదే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక చోట ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు చెప్తూ వస్తాడు. ఒకసారి చూడండి. ఈ మాటను కూడా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15-16 వచనాలు. హెబ్రీ భాషలో హార్ మెగద్దోనను చోటికి వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందుకు జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. ఈ మాట గమనించండి. కాబట్టి ఈ 2 మాటలు మనకు ఒక విషయాన్ని అర్థం చేస్తున్నాయి. పోగొట్టుకున్న వస్త్రం
ఆదాము తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు మన పైన కప్పారు. దాన్ని తిరిగి పోగొట్టుకోకుండా మనం చూసుకుంటే ఒక దినాన్న ప్రభు చెంత మళ్ళా నిలబడటానికి మనకు ధైర్యము కలుగుతుంది. గుర్తించండి. కాబట్టి మీరు నేను కూడా ఒకప్పుడు వస్త్రాన్ని పోగొట్టుకున్న వారం ఆదాములో. అలాంటి మనల్ని యాజకుడు వచ్చి చూశాడంట. ఆ యాజకుడు ఏమీ చేయలేదు ఆ వ్యక్తికి. గుర్తించండి. యాజకుడు దేనికి సూచన అంటే యాజకుడు మతానికి సూచన. గుర్తుపెట్టుకోండి. మతం మనిషిని దిగంబరత్వాన్ని కప్పలేదు, అతడు గాయపడిన స్థితిని బాగు చేయలేదు. గుర్తించండి. ఈ వ్యక్తికి ఉన్నటువంటి 2 స్థితులు ఏంటి అంటే అతడు దిగంబరిగా ఉన్నాడు అక్కడ. రెండవది ఏంటంటే కొర ప్రాణంతో కొట్టబడి ఉన్నాడు. గుర్తించండి. కొర ప్రాణం ఉన్నది. ఇది దేనికి సూచన మనం గ్రహిస్తే దిగంబరత్వము పాపానికి సూచన. మనకు తెలుసు, మనం చదువుకున్న ఎప్పటివరకు. ఎప్పుడైతే ఆదాము అవ్వలు పండును తిని ఆజ్ఞను అతిక్రమించారో వారు దిగంబరులుగా కనబడ్డారు. రెండో విషయం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, అక్కడ మన ఆధ్యాత్మిక స్థితిని గూర్చి రాయబడతా వచ్చింది. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. గుర్తించండి. ఏ స్థితి కలిగి ఉన్నాడు ప్రతి మనిషి? ఇక్కడ రాస్తున్నాడు యెషయా భక్తుడు. ఇది మన నిజ స్థితి. ఇది దేని గురించి చెప్పబడింది? నిజమైన శారీరక గాయాల గురించి చెప్పబడిందా? ఇశ్రాయేల్ యొక్క ఆధ్యాత్మిక స్థితిని గురించి చెప్పబడింది. కాబట్టి ఆత్మీయంగా ఇశ్రాయేలు గాయపడిన స్థితిలో ఉన్నారు. వాళ్ళ దుర్వాసన గల గాయాలు స్రవిస్తూ ఉన్నాయి. దీన్ని ఇంకా కొంచెం మనం అర్థం చేసుకోవాలంటే కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు కూడా తన గాయపు స్థితిని గురించి ఇలా రాస్తున్నాడు. ఒకసారి 38వ కీర్తనకు వెళదాం రండి. 38:3. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నిజంగా ఇవి శారీరక గాయాలను గురించి అతడు రాసిన మాటలు కాదు. ఇవేంటి? ఆధ్యాత్మిక గాయాలు. ఒక మనిషి ఆత్మీయంగా పాపం చేసిన ప్రతిసారి అతడు ఏమవుతున్నాడు? గాయపరచబడుతున్నాడు. అతని గాయాలు మాన్పేవారు లేరు, లేక స్వస్థత కలిగే స్థితి లేదు. యాజకుడు వచ్చాడు, చూశాడు, పోయాడు, కానీ యాజకుడి ద్వారా ఇతనికి ఏమైనా కలిగిందా? కలగలేదు. కాబట్టి నీకు నాకు కూడా మన మతాలేవి మనకు మేలు చేయలేదు. గుర్తించండి. క్రైస్తవ మతం కూడా మేలు చేయలేదు. ఒకవేళ మత భక్తిపరుడుగా ఉంటే గనక నీకు ఈ స్వస్థత కలగలేదు అన్న స్థితిని నువ్వు గుర్తించాలి. రెండో విషయం, ఇంకొకడు వెళ్ళాడు ఆ మార్గం గుండా. ఆ వ్యక్తి ఎవరు? లేవీయుడు. లేవీయుడు దేనికి సాదృశ్యం అంటే ఇంగ్లీష్లో ఇలా అంటారు, లీగలిజం అంటారు. అంటే చట్టబద్ధత అని అర్థం తెలుగులో. చట్టం. సాధారణంగా చట్టం అంటే ఏంటంటే ఇదిగో దీనికి శిక్ష, దీనికి శిక్ష అన్నట్టు ఉంటుంది చూసారా? అంటే ఖరాఖండిగా అది ఇక తర్వాత వచ్చే ఫలితాన్ని గురించి విచారించదు ఆ చట్టం. గుర్తించండి. అలాంటి చట్టానికి సాదృశ్యమైనటువంటి లేవీయుడు స్థితిని మనం గమనిస్తే కనుక ఈ లోకంలో న్యాయము చట్టం కూడా మనిషిని రక్షించలేదు. ఎందుకంటే చట్టం ప్రకారం ఏంటి అంటే పాపము చేయవాడు మరణానికి పాత్రుడు. చట్టం కదా, అర్థం చేసుకోండి. ఈ చట్టం ప్రకారం మనం అందరం ఏమైపోవాలి? మరణించాలి. చట్టం ఏం చేస్తంటే వీడు ఈ స్థితిలో ఉన్నాడు అంటే కారణం వీడు ఏదో తప్పు చేశాడు కాబట్టి ఈ స్థితిలో ఉన్నాడు, కాబట్టి ఇది వీడికి న్యాయమే అని చెప్తుంది చట్టం. కాబట్టి చట్టం చూసుకుంటూ పోతుంది, కానీ చట్టం అతన్ని ఏం చేయలేదు, బాగు చేయలేదు. కానీ వాడు ఎవరినైతే తృణీకరిస్తాడో ఆ వ్యక్తి ఆ మార్గం గుండా వస్తున్నాడు. ఈ వ్యక్తి ఎవరు అంటే పడిపోయిన వ్యక్తి యూదుడు. యెరూషలేము నుండి ఎక్కడికి వెళుతున్నాడు? ఇతను యెరికోకు వెళుతున్నాడు. యూదునికి సమరయుడు ఎవరో తెలుసా? మనం చరిత్ర ప్రకారం చూసుకుంటే అంటరానివాడు. సమరయుడు ఎప్పుడు కూడా యూదులతో పొందకూడదు. అందుకోసమే సమరయుడు అనే మాటను యూదులు ఎలా ప్రస్తావిస్తారు అంటే ఒక వ్యక్తిని తిట్టడానికి వాడతారంట. ఒరే సమరయుడా అంటే ఈ వ్యక్తి చాలా షేమ్గా ఫీల్ అవుతాడు. పనికి మాలిన వెధవ అంటే ఎలా ఫీల్ అవుతామో మనం అలా ఫీల్ అవుతాడు. ఎవరు? ఒక యూదుడు ఇంకొక యూదుని చేత సమరయుడు అని పిలువబడితే అలాగూ ఫీల్ అవుతాడు. గుర్తించండి. అందుకోసమే మీరు గమనిస్తే ఈ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటే ఆ ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా సమరయుడే అనే మాటను కూడా వాడలేదు. మీకు అర్థమైందా? ఒకసారి చూడండి. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగుగా అతడు ఏం సమాధానం చెప్పాలి? మీరైతే ఏం సమాధానం చెప్పేవాళ్ళు? సమరయుడు అనాలి, అంతే కదా.
ఎందుకంటే సమరయుడనే చెప్పాడు కాబట్టి ప్రభు ఆ కథలో. కానీ వాడు ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? అతని మీద జాలి పడిన వాడే అంటున్నాడు. చూసారా మీరు? ఇక్కడ ఏం మాట వాడాలి వాడు? ఆ వ్యక్తి ధర్మశాస్త్రోపదేశకుడు క్వశ్చన్ అడిగాడు కదా, జవాబు చెప్పేటప్పుడు, యేసు ప్రభు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పేటప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు సమరయుడు అని చెప్పాలి. కానీ వాడు చెప్పట్లే. ఎందుకు చెప్పట్లేదు తెలుసా? యూదులకు సమరయుడు అనే మాట నోట పలకడానికి కూడా ఇష్టం ఉండదు. అంతగా సమరయుల్ని ఏం చేస్తారు? దూరంగా పెడతారు. అంతగా నికృష్టమైన వ్యక్తిగా చూస్తారు. అలాంటి సమరయుడే ఇప్పుడు ఎవరిని బ్రతికిస్తున్నాడు? యూదుని కదా. అర్థం చేసుకోండి. దీని నుండి ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే, యేసు ప్రభువును కూడా ఈ లోకంలో మొట్టమొదటి తృణీకరించిన ప్రజలు ఎవరో తెలుసా? యూదులే. యూదులు యేసయ్యను మెస్సయ్యగా అంగీకరించలేదు, ఇప్పటి వరకు కూడా అంగీకరించట్లేదు. ఒకవేళ ఎవరైనా అంగీకరించారు అంటే వాళ్ళ ఆత్మచేత దర్శించబడి కొద్దిమంది ప్రభు కృపచేత రక్షించబడిన వాళ్ళే అంగీకరించారు తప్ప మిగతా వాళ్ళు యేసు ప్రభువుని మెస్సయ్యగా అంగీకరించలేదు. కాబట్టి తృణీకరింపబడిన ఈ సమరయుడు ఎవరికి పోలిక అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ఆ సమరయుడే చివరికి దిక్కయ్యాడు. ఆ సమరయుడే అతని దగ్గరికి వచ్చాడు, అతని మీద జాలి పడ్డాడు. ఈ మాట గమనించండి ఇక్కడ. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి, ఎక్కడికి వచ్చాడు? పడి ఉన్న చోటికి రావడం అనేది ముగ్గురు చేశారు. కానీ ఆ తర్వాత విషయాలు మాత్రం యాజకుడు చేయలేదు, లేవీయుడు చేయలేదు. మరి ఎవరు చేశారు? అతనిని చూచి అతని మీద జాలిపడి అతని దగ్గరికి పోయి ఇంకేం చేశాడంటే నూనె, ద్రాక్షరసము కదా. ఈ ద్రాక్షరసం, నూనె దేనికి సాదృశ్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యం కదా. గుర్తించండి. ఆ ద్రాక్షరసాన్ని పోసి అతని గాయములు కట్టి అతన్ని ప్రథమ చికిత్స చేసి వదిలిపెట్టేశాడా? వదిలిపెట్టలే. మళ్ళీ తీసుకుని ఎక్కడికి వెళ్ళాడంట చూడండి 34. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె, ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాడు కదా. కాబట్టి అతన్ని చూచాడు, పక్కగా పోలేదు, జాలిపడ్డాడు, దగ్గరకు వచ్చాడు, అతని గాయాలు కట్టాడు, ఆ తర్వాత అతన్ని వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూట కోళ్ళ వాని ఇంటికి చేర్చాడు. కాబట్టి ఈ పూట కోళ్ళ వాని ఇల్లు ఏంటి అంటే సంఘము. ఆధ్యాత్మికంగా పతనమైన మానవుణ్ణి మళ్ళా దేవుని దగ్గరికి చేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని పూట కోళ్ళ వాని ఇంటికి చేర్చాడు. గుర్తించండి. రక్షించిన తర్వాత యేసయ్య వదిలిపెట్టడు. ఏం చేస్తాడు? పూట కోళ్ళ వాని ఇంటికి చేరుస్తాడు. ఈ పూట కోళ్ళ వాని ఇల్లు ఏంటి అంటే సంఘం. ఈ సంఘం నడిపించబడేది ఎవరితో అంటే పరిశుద్ధాత్మ దేవునితో. ఈ పూట కోళ్ళవాడు ఎవరికి సాదృశ్యమో తెలుసా? పరిశుద్ధాత్మ దేవునికి. అందుకోసమే పూట కోళ్ళవానితో చెప్తున్నాడు ఈయన ఏమని? ఇతన్ని చూడండి, ఆ మాటలు చదువుకుందాం ఇక్కడే. మరునాడు 2 దేనారములు తీసి ఆ పూట కోళ్ళవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు. గమనించండి, 2 దేనారాలు ఇచ్చాడు. ఇతన్ని పరామర్శించు, ఇతను పూర్తిగా బాగు చేసిన తర్వాత నువ్వు ఇతను పంపించు. ఒకవేళ ఇంకా ఎక్కువ ఖర్చు అయితే మళ్ళీ నేను వస్తా, నీకు నేను దాన్ని రీపే చేస్తా. గుర్తించండి. అందుకోసం ప్రభు తన సంఘంలో మనల్ని పెట్టి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా సంఘంలో పరిచర్య ధర్మాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ పరిచర్య ధర్మం కోసం సువార్థికులను, ప్రవక్తలను, అపోస్తలను, బోధకులను, కాపరులను మన కోసం నియమించాడు. వాళ్ళందరి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో తన వాక్యం ద్వారా ఈ సంఘంలో మనల్ని ఆ గాయములన్నీ మాన్పి తన సమరూపంలోనికి మారేంత వరకు మనల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. ఒక దినాన మరలా వస్తాను అని చెప్తున్నాడు ఈ సమరయుడు. ఏమని చెప్తున్నాడు? మరలా వస్తాను. చూసారా, మన ప్రభువు కూడా మనకేం వాగ్దానం ఇచ్చాడు? నేను మరలా వస్తాను. గుర్తించండి. మరలా వచ్చి ఏది అచ్చి ఉంటే అది నేను నీకు చెల్లిస్తాను. చూసారా. కాబట్టి ఈ మంచి సమరయుడు ఇంకెవరో కాదు. ఎవరికి సాదృశ్యం? కాబట్టి నీ పైన నా పైన ఎంత జాలి చూపిన మంచి సమరయుడిని ఆరాధించకుండా మనం ఎలా ఉండగలం? గుర్తించండి. ఎవ్వరూ పట్టించుకొని మనల్ని యేసయ్య పట్టించుకున్నాడు. మన మతం పట్టించుకోదు, మన సంఘం పట్టించుకోదు. ఎందుకంటే సంఘం భౌతికమైన న్యాయం మీద ఆధారపడి ఉంటుంది. దాన్నే లీగలిజం అంటారు. ఇవి రెండు కూడా ఒక మనిషిని బాగు చేయలేవు. ముఖ్యంగా పాపంలో పతనమైన మానవుడిని అస్సలు పట్టించుకో. మతం ఏం చెప్తుంది? నువ్వు మంచిగా మారు అని చెప్తుంది, కానీ మంచిగా అది చేయలేదు. గుర్తించండి. అందుకోసం మతం ద్వారా ఏ వ్యక్తి కూడా తన కాయములు కట్టబడి మంచి వ్యక్తిగా బాగుపడిన సందర్భాలు అనేవి బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడా కూడా చూడలేము. మతం మనిషిని బాగు చేయలేదు. మరి ఎవరు బాగు చేయగలరు? మంచి సమరయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే.
అందుకోసం యేసయ్య అనే మార్గంలోనికి వచ్చిన వాళ్ళకే ఈ స్వస్థత కార్యం జరుగుతుంది. వాళ్ళే హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించగలరు. కాబట్టి దీన్ని మనం మెటాఫోరికల్ విధానంలో మనం దీన్ని ధ్యానించుకుంటూ వచ్చాం, అలంకార రూపంలో. ఇక్కడ ఆ బాటసారి ఎవరికి సాదృశ్యం? పాలు జీవనకు సాదృశ్యం. అలాగే మీ పేరు పెట్టుకోండి. ఓకే, ఇక్కడ వాళ్ళు వెళుతున్నటువంటి మార్గంలో 2 పట్టణాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటేంటి? యెరూషలేము. యెరూషలేము దేవునికి పట్టణంగా మనకు పిలువబట్టాన్ని మనం చూస్తాం. యెరికో శాపగ్రస్తమైన పట్టణంగా మనం చూస్తాం. గుర్తించండి. కాబట్టి దేవుని దగ్గర నుంచి ఒక వ్యక్తి మళ్ళుకుని దేవునికి వీపును చూపిస్తే అతను వెళ్ళేది నాశనమైన పట్టణానికి. గుర్తించండి. ఏం పట్టణం అది అంటే నరకం. కాబట్టి ఆ నాశనపురానికి వెళుతున్నటువంటి మానవుడు ఎవరి చేతిలో చిక్కుతాడు? ఎవరి చేతిలో చిక్కితే ఆ నాశనపురానికి వెళ్ళాలని ఆశపడతాడు అంటే అపవాది చేతిలో. ఈ అపవాది ఏం చేస్తున్నాడంటే అతని బట్టలను దోచుకుంటున్నాడు. అనగా దేవుడు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను దోచుకుంటున్నాడు. తన కుమారుడిగా, తన కుమార్తెగా ఎంతో చక్కని హోదాను ఆదాముకు దేవుడు ఇచ్చాడు. కానీ ఆ వ్యక్తి నుండి అది లాక్కుని మన దగ్గర నుండి దాన్ని దోచుకున్నాడు అపవాది. ఏం చూపించి దోచుకున్నాడు? ఏమి ఇచ్చి దోచుకున్నాడు? మీరు గమనించండి. దొంగలు ఏం చేస్తారో తెలుసా? ఒకటి ఎర్ర చూపించి మనల్ని ఆపుతారంట. ఇప్పుడు హైవేస్లో కొద్దిమంది దొంగలు పడతారు. ఏం చేస్తారు వాళ్ళు? ఏమన్నా అడ్డు పెడతారు, లేదంటే ఒక ఆకర్షణీయమైన వస్తువులు కూడా పెడతారంట. కొన్నిసార్లు మనలాంటి దురాశ పరులు ఏం చేస్తారు? దానికోసం ఆగుతారు. ఆగ్గానే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మనల్ని పట్టుకుంటాడు. తర్వాత అయినా సాతాను వేసే ట్రాపులు ఇవే. మనకి ఏది ఇష్టమో చూసుకుంటాడు, దాన్ని పెడతాడు. సంసోనికి ఏమో అమ్మాయిని పెట్టాడు, వాస్తవం కాదా? గెహాజీకి ఏమో డబ్బును పెట్టాడు. అలాగే నీకు నాకు ఏది ఇష్టపడతామో మన హావభావాలన్నీ గుర్తించి దాన్ని పెడతాడు, దాన్ని పెట్టి లాక్కెళ్తాడు. కాబట్టి దొంగ దోచుకునేవాడు అపవాది. గుర్తించండి. అపవాది చెరలో చిక్కి కొర ప్రాణంతో ఉన్న వ్యక్తిని మతం రక్షించలేదు, లీగలిజం రక్షించలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి సమరయుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకు ఆయన శిలువలో తన రక్తాన్ని కార్చి ఆ రక్తం అనే ద్రాక్షరసంతో మన గాయాలు కట్టి మనల్ని బాగు చేస్తూ వచ్చాడు. దుర్వాసన స్రవిస్తూ ఉన్నటువంటి గాయాలు, దుర్వాసనతో నిండి ఉన్న గాయాలు ఆయన మాన్పివేస్తూ వచ్చాడు. తన రక్తపు బొట్టు చేత కడిగి స్వస్థపరిచి మనల్ని పూటకోళ్ళవాణి అంటూ చేర్చాడు, అనగా సంఘంలో చేర్చాడు. పరిచర్య ధర్మం ప్రకారం మనకు కొందరిని అపోస్తులు గాను, కొందరి ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపర్లు గాను, ఉపదేశకులు గాను నియమించాడు. అందుకోసమే మన సంఘంలో ఒక విధానం ఉంటుంది. ఏం విధానం అంటే నాకు నచ్చిన విధానం అది ఏంటంటే, ఒక్కడే ఉండడు. ఎవడు? ప్రసంగికుడు. మారుతూ ఉంటారు మన సంఘాల్లో. ఎవరైనా పరిచర్య విషయంలో బోధకులుగా ఉండి వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంటే వాళ్ళని వాడుకుంటూ ఉంటారు. ఎందుకోసం అంటే పరిచర్య ధర్మం అనేది అనేకుల ద్వారా జరగాలి. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశం, వీళ్ళందరి ద్వారా సంఘానికి ఏం వస్తుంది? క్షేమాభివృద్ధి. ఇది కేవలం స్థానిక సంఘం గురించి చెప్పబడిన మాట కాదు. ఏం సంఘం? మొత్తం ఎంటైర్ చర్చ్. దాన్ని ఏమంటారు? సార్వత్రిక సంఘం అంటారు, యునైటెడ్ చర్చ్. గుర్తించండి. లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాల సముదాయం సార్వత్రిక సంఘం. దీని అంతటికి వీళ్ళందరినీ దేవుడిచ్చి వీళ్ళ ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి గుర్తిస్తాం ఏంటి అంటే ఇవన్నీ మనకు అనుగ్రహించాడు. వీటి ద్వారా మనం ఆ గాయాల నుండి ఆదరణ పొందుకుని, క్షేమం పొందుకుని, తిరిగి స్వస్థపరచబడి పూర్ణంగా చక్కగా నివసిస్తే ఒక దినానికి ఆయన వస్తాడంట, రీపే చేస్తాడంట, మళ్ళీ మనల్ని ఏం చేస్తాడంటే తీసుకుని వెళతాడు. గుర్తించండి. ఇలా చెప్తారు. సూచనప్రాయంగా 2 ధ్యానారాలు కూడా 2 నిబంధనలకు సాదృశ్యం అని చెప్తారు. 2 ధ్యానారాలు దేనికి సాదృశ్యం? 2 నిబంధనలు అంటే వాక్యానికి. అలాగే పూట కోళ్ళవాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. గుర్తించండి. ఆ పూట కోళ్ళవాని యొక్క సంరక్షణలో, వీళ్ళందరి యొక్క సమక్షంలో మనం అందరం కూడా క్షేమాభివృద్ధి పొందుతూ ప్రభు రాక కొరకు సిద్ధపడితే ఆయన వచ్చి మనల్ని మరలా తీసుకుని వెళ్తాడు. ఇది మంచి సమరయుడు మన జీవితంలో జరిగించే కార్యము. కాబట్టి లోకమంతా తృణీకరించిన ఈ మంచి సమరయుడు లోకమంతటికి చేసిన మేలును మనం ధ్యానించుకుని హృదయపూర్వకంగా ఆ మంచి సమరయుడైన యేసు ప్రభువుని ఆరాధిస్తాం.